హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి చూద్దాం. దానికన్నా ముందు ఈరోజు ఏం జరిగిందో ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, మనం ఏం చెప్పామంటే దీని బిలో చూస్ ఆల్మోస్ట్ 650 ఆర్ 630 అనుకోండి. నాకు తెలిసి ఓకే, జస్ట్ సెకండ్. రైట్, 650 బిలో వెళ్తే లుక్ ఫర్ ఈ ట్రేడ్. 670 570 అని చెప్పాం. 570 తర్వాత 520 అండ్ 430 వాజ్ మై టార్గెట్స్. సో ఇవాళ చూస్తే మీకు ఆ 3 టార్గెట్స్ హిట్ అయ్యాయి. కానీ ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయ్యాక వీ హ్యాడ్ అవర్ మంచి ట్రేడ్స్ వచ్చాయి. ఫస్ట్ హాఫ్లో ఆల్మోస్ట్ 145 దాకా. దాని తర్వాత సైడ్ వేస్ వెళ్ళిపోయింది. అండ్ దిస్ క్లోజింగ్ పార్ట్, ఈ క్లోజింగ్ పార్ట్ ఇప్పుడు చెప్పడం ఏంటి అంటే ఇంత పెద్ద క్యాండిల్స్ ఎందుకు వస్తున్నాయంటే, ముందు ఏం చేసేవారంటే ఈ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఏవైతే ట్రేడ్స్ ఉన్నాయో, ఒక్క నిమిషం. సో ఈ పెద్ద క్యాండిల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, ముందు ఈ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఏవైతే ట్రేడ్స్ మనం ప్లేస్ చేసేవాళ్ళమో దాన్ని ఏం చేశారు, యావరేజ్ ప్రైస్ తీసుకొని క్లోజ్ చేసేవారంట. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ హాఫ్ అన్ అవర్ ఏవైతే ట్రేడ్స్ ఉన్నాయో దాంట్లో పెద్ద ఏ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే స్ట్రైక్ ప్రైస్లో పెద్ద ట్రేడ్స్ ప్లేస్ చేసి ఉన్నాయో, వాటిని యావరేజ్ తీసుకొని ఏదైతే పెద్దది ఉందో దాన్ని బట్టి క్లోజింగ్ ఇస్తున్నారు. దాట్స్ వై ఇంత పెద్ద క్యాండిల్స్ వస్తున్నాయి. సో ఇది మనకి అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ హౌ దిస్ గోస్. ఓకే, సో ఇప్పుడు ఇది జరిగింది. సో గుడ్ ఎక్స్పైరీ అనే చెప్పాలి. మంచిగా స్పైక్స్, కాకపోతే చాలా స్లోగా పెరిగాయి. ఇక్కడ బాగా పెరిగాయి చెప్పాలంటే. ఓకే, నౌ రేపటికి లెవెల్స్ ఏంటంటే చూడండి, ఇది పెద్ద సెల్లింగ్ జోన్ అయిపోయింది ఇప్పుడు, విచ్ ఇస్ లైక్ 615 to 650 దాకా, 670 దాకా. 600 to 670 ఇస్ బిగ్ సెల్లింగ్ జోన్. సో ఆ 670 పైన క్లోజింగ్ ఇస్తేనే 670 పైన క్లోజింగ్ ఇస్తేనే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. అప్పుడు మీకు టార్గెట్స్ 710, 770 అండ్ 840 టార్గెట్స్ కనిపిస్తాయి. ఇంకా దానిపైనకి వెళ్తే 900 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, డౌన్ సైడ్ ఈ రోజు లో కింద క్లోజింగ్ ఇస్తే విచ్ ఇస్ లైక్ 24,420 కింద క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ 24,360, తర్వాత 24,290 అండ్ 24,230. దాని కిందకి వెళ్తే 24,190. ఓకే, దిస్ ఇస్ హౌ. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ బయింగ్ జోన్ ఉంది. ఈ జోన్ కూడా బ్రేక్ అవ్వాలి, దాని కింద ఒక క్యాండిల్ క్లోజ్ కావాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను ఏదైనా లెవెల్ చెప్తే ఆ లెవెల్ కింద ఒక క్యాండిల్ క్లోజ్ కావాలి, ఆ లెవెల్ పైన ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. 5 minutes క్యాండిల్, దానిపైనే మీరు ట్రేడ్స్ తీసుకోండి. ఓకేనా? సో ఒకసారి మనం ఆప్షన్ చేంజ్ చేసుకుందాం. ఆప్షన్ చైన్ మనకి 4th అయిపోయింది కాబట్టి లెవెల్. ఇక్కడ చూడండి, ఇక ఫస్ట్ సపోర్ట్ అయితే 24,600. నేను చెప్పినట్టే 600 కింద అంటే మనం ఆల్మోస్ట్ 550 కింద ఏమో చెప్పినట్టున్నాను. ఓకే, అప్పుడే మీరు ట్రేడ్స్ తీసుకోండి. ఓకే, సపోర్ట్ రెసిస్టెన్స్ చూడండి, మీకు పెద్ద నెంబర్ 24,700 అంటే 700 పైన. నేను చెప్పింది అదే, 700 పైన క్లోజింగ్ ఇస్తేనే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. ఓకే, దట్స్ హౌ ది ఆప్షన్ చైన్ ఇస్. ఓకే, ఇంకా ఏంటి అంటే చూడండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ చాలా గ్యాప్స్ ఉన్నాయండి మనం ఫిల్ చేయాల్సినవి. ఇదొక గ్యాప్, ఇదొక గ్యాప్, ఇదొక గ్యాప్, ఇవన్నీ గ్యాప్స్ ఫిల్ చేయాలండి. ఫిల్ చేసేదానికి మళ్ళీ మార్కెట్ కిందకి రావాల్సిందే. అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, కానీ మళ్ళీ రావాల్సిందే. ఇక్కడ ఒక గ్యాప్. సో ఇవన్నీ గ్యాప్స్ ఫిల్ చేయాల్సిందే. ఇది ఏదో పైకి తీసుకెళ్తున్నారు, మళ్ళీ ఇంత పెద్ద క్యాండిల్స్ పడేస్తారు. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. మీరు ఒక లెవెల్ అనుకోండి, ఆ లెవెల్ కిందకి వెళ్తే ట్రేడ్ చేయండి, లెవెల్ పైనకి వెళ్తే చేయండి. ఓకే, తీసుకున్నాక యూ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్. మీకు ఎస్ఎల్ ఒకటి ఫిక్స్ ఉండాలి. ఓకే, మీరు ట్రేడ్ తీసుకున్నారు ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక, విచ్ ఇస్ లైక్ 24,420 కింద క్లోజింగ్ అయితే మీరు తీసుకున్నారు. అప్పుడు మీరు ఏం చేయండి, ఈ పైన ఉంది కదా 450 ఆర్ 460, అది మీ ఎస్ఎల్ పెట్టుకోండి. ఒక 40 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకుంటే అప్పుడు మీరు ఎలా చేస్తారు అంటే, ఇదిగోండి ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్నప్పుడు మీరు ఎస్ఎల్ ఇక్కడ పెట్టుకోండి.
రైట్. ఇంత వద్దు సార్ నాకు అంత వద్దు అనుకుంటే 40 పాయింట్స్ పెట్టుకోండి. ఓకే, 40 పాయింట్స్ పెట్టుకొని టార్గెట్స్ 1:2 అలా పెట్టుకోండి ఫస్ట్. ఓకే, సో ఇలా మీరు ప్లాన్ చేసుకోండి ట్రేడ్స్. లేకపోతే 1:1 పెట్టుకోండి ఫస్ట్. 1:1. ఓకే, 1:1 పెట్టుకొని ప్లాన్ చేసేది. 1:1 అయింది అనుకోండి, దాని తర్వాత మీరు యూ గో టు 1:1.5, తర్వాత 1:2 అలా మీరు టార్గెట్స్ పెట్టుకోండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు ప్రాఫిట్లోకి వచ్చారు, కిందకు వచ్చింది, దీని కిందకు వచ్చింది, యు ఆర్ ఇన్ ప్రాఫిట్, అప్పుడు ఏం చేయండి, ఎస్ఎల్ని మెల్లగా కింద తెచ్చి కాస్ట్ దగ్గర తెచ్చేసుకోండి. ఓకే, కాస్ట్ దగ్గర తెచ్చుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ట్రేడ్లో కూర్చోవడానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు మీకు ఒకసారి పైకి వెళ్ళినా మీకు భయం అవుతుంది. ఏమవుతుందంటే దీని పైకి వెళ్ళింది అనుకోండి, యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ ట్రేడ్. అది గుర్తుపెట్టుకోండి. అలా మీరు ప్రాక్టీస్ చేస్తే మీ క్యాపిటల్ సేవ్ అవుతుంది, మళ్ళీ ప్రాఫిట్స్ కూడా మంచిగా బుక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? దట్స్ ఇట్ అండి ఫ్రమ్ మై సైడ్. ఇఫ్ యూ గైస్ మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్